హాయ్ హలో వెల్కమ్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనము నిన్న అంటే 21 జనవరిన జరిగిన సీటెట్ పేపర్ 1లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ ఆన్సర్స్ని చూద్దాం ఒకసారి. See the first one. See the number pattern given below 1, 8, 27, 64, 125. What will be the next two terms? సో ఇవేమేంటి అంటే 1 క్యూబ్ ఫస్ట్ది, అండ్ సెకండ్ టర్మ్ వచ్చేప్పటికే 2 క్యూబ్ 8 కదా, అండ్ థర్డ్ టర్మ్ వచ్చేప్పటికేనేమో 3 క్యూబ్ 3 3 9 9 3 27. సో 4 క్యూబ్ 5 క్యూబ్. నెక్స్ట్ ఏం రావాలి, నెక్స్ట్ టర్మ్ వచ్చేప్పటికేనేమో 6 క్యూబ్, అండ్ దాని తర్వాత వచ్చేప్పటికేనేమో 7 క్యూబ్ రావాలి. ఓకేనా. సో 6 క్యూబ్ అంటేనేమో 216, 7 క్యూబ్ అంటేనేమో 343. సో ఈ 2 నెంబర్స్ ఉన్న ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఫస్ట్ వన్కి. ఓకేనా. నౌ సీ ద సెకండ్ వన్. వాట్ వుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సమ్ ఆఫ్, ఈ 3 నెంబర్ సమ్ నుంచి ఏమి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది అన్నారు. సో ఫస్ట్ ఈ 3 నెంబర్స్ని సమ్ చేద్దాము. సో ఫస్ట్ నెంబర్ ఏంటి, 9909, అండ్ సెకండ్ నెంబర్ వచ్చేప్పటికే 9099, అండ్ దెన్ థర్డ్ నెంబర్ వచ్చేప్పటికే 9009. సో ఈ 3 నెంబర్స్ని కూడా మనము ఎడిషన్ చేద్దాము. సో 9 3 27 కదా, 2 క్యారీ 7 ఇన్ ఆన్సర్, 9 + 2 11, 9 + 1 10, అగే 9 3 27 + 1 28. సో వీటి సమ్ వచ్చేప్పటికి ఈ నెంబరు. ఈ సమ్ నుంచి సంథింగ్ మనం ఒక నెంబర్ని అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ వచ్చేప్పటికే 25454 అనేది రావాలంట. ఇలా ఈ నెంబర్ కనుక రావాలి అంటే ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయవలసిన నెంబర్ ఏంటి అని అడిగారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ ఉన్న ఈ నెంబర్ని. సో 7లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది, 3ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేప్పటికి చూడండి, ఇవన్నీ ఏమి చేయకుండానే మనకి 1s ప్లేస్లో 3 అనేది రావాలి ఆన్సర్లో ఉన్న నెంబర్కి. ఒకసారి మన ఆప్షన్స్ కనుక గమనిస్తే ఇక్కడేమో 5 6 3 6. సో ఈ ఒక్క నెంబర్కే మనకి 1s ప్లేస్లో 3 ఉంది. కళ్ళు మూసుకొని ఈ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మిగతా నెంబర్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన పని కూడా లేదు. సో దీనికి వచ్చేప్పటికే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్. ఏ నెంబర్ బికమ్స్ డబుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 8. వాట్ ఈస్ ద నెంబర్? ఒక నెంబర్కి 8 ఇంక్రీజ్ చేయడం అంటే యాడ్ చేయడం, 8ని యాడ్ చేస్తే ఆ నెంబర్ డబుల్ అవుతుందంట. సో అలాంటి నెంబర్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో నెంబర్ 8 అనుకోండి, 8కి 8ని యాడ్ చేసాము, 8కి 8 యాడ్ చేస్తే ఏమవుతుంది, 16 అవుతుంది. 8కి డబల్ చేసినా కూడా 16 అవుతుంది కదా, 8కి 8 యాడ్ చేసినా డబల్ చేసినా 16 అవుతుంది. వాళ్ళు అడిగింది కూడా అదే. ఓ నెంబర్కి ఒక డబల్ చేసినా 8 యాడ్ చేసినా అదే వచ్చేలాగా ఏముంది అంటే 8 అవుతుంది ఆన్సరు. బట్ ఇక్కడ చూడండి, గమనించండి ఒకసారి. ఏ నెంబర్ బికమ్స్ డబుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 8. ఆ నెంబర్ ఏంటి అన్నారు, ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది అడగలేదు. సో 16 అనేది ఆన్సర్ కాదు, ఆన్సర్ వచ్చేప్పటికే 8 అవుతుంది. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ వన్. ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్. సో ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. సో 3 యాంగిల్స్ని సమ్ చేస్తే మనకు ఉండేది 118 degrees. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. 1 millimeter ఈజ్ సేమ్ యాజ్. సో మనకి ఇక్కడేమో మిల్లీమీటర్స్ ఇచ్చారు, అండ్ మన ఆన్సర్స్ వచ్చేప్పటికే సెంటీమీటర్స్ అండ్ మీటర్స్ ఇచ్చారు. సో మనకి ఉన్న ఈ రిలేషన్ ఏంటంటే 1 మీటర్ అంటేనేమో 100 సెంటీమీటర్సు, అండ్ 1 millimeter అండ్ 1 సెంటీమీటర్ అంటేనేమో 100 millimeters. సో ఇది గుర్తుంచుకోవాలి, 10 millimeters. ఓకేనా, 10 వచ్చేది 10 millimeters అంటే. సో ఇప్పుడు ఈ మిల్లీమీటర్ని సెంటీమీటర్లోకి మార్చారనుకోండి, బై 10 అవుతుంది, అంటే 0.1 వస్తుంది. సో ఇదే పెద్ద యూనిట్ నుండి చిన్న యూనిట్కి మారిస్తే, బట్ చిన్న యూనిట్ నుండి పెద్ద యూనిట్కి మార్చేప్పటికేమో డివిజన్ అవుతుంది. అంటే 1 millimeter అనేప్పటికే 1/10 సెంటీమీటర్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఇంటూ 10 చేస్తే ఇక్కడేమో డివిజన్ చేస్తాము. అదే మిల్లీమీటర్ నుంచి డైరెక్ట్గా మీటర్ అంటేనేమో 1 millimeter అనేది 1 ఇది ఒక 100 సెంటీమీటర్స్, అండ్ ఇక్కడ 10. సో టోటల్గా 1000 వస్తుంది అనమాట. 1/1000 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది. సో మనకిచ్చిన ఆప్షన్స్లో సెంటీమీటర్ అయితేనేమో 0.1 వస్తుంది, మీటర్ అయితేనేమో 0.001 రావాలి. సో మీటర్లో 0.01 ఇచ్చారు, ఇంకొక 0 ఉంటే ఈ ఆప్షన్ కరెక్ట్ అయ్యేది. బట్ దీనికి వచ్చేప్పటికి కరెక్ట్ ఆన్సర్ 0.1 సెంటీమీటర్స్. ఓకేనా. సో 1 millimeter ఈజ్ ఈక్వల్ టు మనకేంటంటే 1/10 ఆర్ 0.1 సెంటీమీటర్స్కి ఈక్వల్ అవుతుంది మిల్లీమీటర్ ఇది. అండ్ అలానే ఈ మిల్లీమీటరే మీటర్స్లోకి వచ్చేప్పటికే 1/1000 ఆర్ 0.001 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేప్పటికే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
Now see the next one. Which of the following statement is correct? One is composite number, one is both prime composite, one is neither prime nor composite, one is prime number. మనం ఈ ప్రైమ్ నెంబర్స్ అన్న కాన్సెప్ట్ నుండి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్పుకుంటాము. అవేంటంటే 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 అనేది ప్రైము కాదు, కాంపోజిట్ కూడా కాదు. ఎందుకంటే ప్రైమ్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 1లో 2 ఫ్యాక్టర్స్ అనేవి లేవు. కాంపోజిట్ అవ్వాలంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, లేవు. 1కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంది, ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంది. కాబట్టి 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని చెప్పేసి స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ అప్పుడు చెప్పుకుంటాం, గుర్తుంచుకోవాలి ఇది. ఓకేనా? సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్. Brice had a wire of length 100 meters to cover the land of his choice. సో తన చాయిస్లో ఒక ల్యాండ్ అయితే ఉంది. ఈ ల్యాండ్ మొత్తం ఈ పెరిమీటర్ అనేది 100 సెంటీమీటర్స్ అయ్యేలాగా ఒక వైర్ ఉంది తన దగ్గర, 100 మీటర్స్ అయ్యేలాగా. He wanted to take the biggest land. Which of the following measurements should he choose to take the biggest area? సో ఫస్ట్ అసలు మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో పెరిమీటర్ 100 అయ్యేలానే ఉన్నాయో లేదో చెక్ చేయండి. లేవు అంటే ఎలిమినేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఏ కండిషన్ తీసుకున్నా కూడా పెరిమీటర్ అనేది ఖచ్చితంగా 100 మీటర్స్ అవుతుంది. సో మనకి బిగ్గెస్ట్ ఏరియా కావాలి కాబట్టి వీటిలో పెద్ద ఏరియా ఎక్కడ వస్తుందో చూద్దాము. సో 30 మీటర్స్ ఇంటూ 20 మీటర్స్ అనేప్పటికీ ఏరియా వచ్చేప్పటికి దీనికి 600 మీటర్ స్క్వేర్ అవుతుంది. 25 అంటేనేమో 625 మీటర్ స్క్వేర్ అవుతుంది. సో 5 ఇంటూ 45 అనేప్పటికేనేమో 225 మీటర్ స్క్వేర్ అవుతుంది ఏరియా. అండ్ 15 ఇంటూ 35 అంటేనేమో 525 మీటర్ స్క్వేర్ ఏరియా అవుతుంది. సో ఈ మొత్తంలో మనకి బిగ్గెస్ట్ ఏరియా ఎక్కడ ఉంటుంది? 625 బిగ్గెస్ట్ ఏరియా కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో పెరిమీటర్ కనుక 100 అయ్యేలా లేకపోతే సింపుల్గా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు మనము. బట్ ఇక్కడ అన్ని కండిషన్స్లోనూ పెరిమీటర్ 100 అవుతుంది. సో బిగ్గెస్ట్ ఏరియా కావాలి కాబట్టి ఫైండ్ అవుట్ చేసాము. రైట్? నౌ సీ ద నెక్స్ట్ వన్. ఏ డాష్ ఈజ్ ఆల్వేస్ ఏ రెగ్యులర్ పాలిగన్. రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటి? రెగ్యులర్ పాలిగన్స్ మీన్స్ ఆల్ సైడ్స్ అండ్ ఆల్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. యాంగిల్స్ అన్నీ ఈక్వల్గా ఉండాలి, సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉన్న క్లోజ్డ్ ఫిగర్ని మనం రెగ్యులర్ పాలిగన్ అంటాము. ట్రయాంగిల్ తీసుకుంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఒక రెగ్యులర్ పాలిగన్ అవుతుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఏమి ఇవ్వలేదు. ఐసోసెలస్ అన్నాడంటే ఒక సైడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. పెంటాగాన్ అన్నాడు కానీ ఈక్వల్గా ఉంటాయా లేదా అనేది ఏమి ఇవ్వలేదు. సో సర్క్యులర్ అనేప్పటికీ సర్క్యులర్ అనేది అసలు సర్కిల్ అనేది ఒక పాలిగనే అవ్వదు. సో మన ఆన్సర్ వచ్చేప్పటికీ స్క్వేర్ అనమాట. స్క్వేర్ అనేది ఒక పాలిగన్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దీన్ని రెగ్యులర్ పాలిగన్ అంటాము. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్. The parcel sending rates are given below. Parcel weighing 50 grams or less 15 rupees. Parcel weighing for every additional 50 grams 7 rupees. Meena want to send a parcel to her friend Charu in Delhi. The parcel weighed 350 grams. Look at the charges and select the correct cost of sending parcel. So 350 grams send చేయాలి అంటే ఫస్ట్ 50 గ్రామ్స్కి వచ్చేప్పటికేనేమో 15 రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు. దీని తర్వాత రిమైనింగ్ 50 గ్రామ్స్కి అడిషనల్గా 7 రూపీస్ పే చేయాలని చెప్పేసి ఇచ్చారన్నమాట. 50 గ్రామ్స్కి 7 అంటే 100 గ్రామ్స్ వచ్చేప్పటికే 14 రూపీస్ ఇవ్వాలి. సో 300 గ్రామ్స్ వచ్చేప్పటికే 3 14s ఇవ్వాలి. 14 3s 42 రూపీస్ ఇవ్వాలి. ఓకేనా? సో ఫస్ట్ 50 గ్రామ్స్కి 15, రిమైనింగ్ వాటికి 42. సో మొత్తాన్ని కనుక యాడ్ చేస్తే 57 రూపీస్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now see the next one. Yamini threw a die 10 times and got the following result. Which of the following number she got maximum number of times? Maximum అంటే ఎక్కువ సార్లు వచ్చిన నెంబర్. ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అదే ఆన్సర్ అవుతుంది. 3 చూడండి, 3 టైమ్స్ వచ్చింది. రిమైనింగ్ 6 2 టైమ్స్, 5 2 టైమ్సే ఉంది. ఎక్కువ సార్లు 3 వచ్చింది కాబట్టి 3 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now see the next one. The value of. సో ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ డివిజన్ అన్నీ ఉన్నాయి కాబట్టి బోర్డ్ మాస్ రూల్ యూజ్ చేయాలి. బోర్డ్ మాస్ రూల్ ఏంటంటే ఫస్ట్ డివిజన్ యూజ్ చేస్తాం కదా, బ్రాకెట్స్ ఏం లేవు కాబట్టి. ఇక్కడ చూడండి 35 డివైడెడ్ బై 5 ఉంది. సో దీని ఆన్సర్ వచ్చేప్పటికే 7 అయిపోతుంది. సో డివిజన్ తర్వాత నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ 25.3 ఇంటూ 5. దీన్ని కనుక మనం మల్టిప్లై చేస్తే 25.3 ఇంటూ 5. సో 5తో కనుక మల్టిప్లై చేస్తే 5 3s 15, 5 5s 25 ప్లస్ 1 26,
5 2s are 10 plus 2 12. సో 126.5 వస్తుంది. అలానే ఇంకో మల్టిప్లికేషన్ కూడా ఉంది కదా సెకండ్ది, అదేంటది 18.5ని 3తో మల్టిప్లై చేయాలి. సో 3తో మల్టిప్లై చేస్తే మనము 3 5s are 15, 24 plus 1 25, 3 plus 2 5. సో 55.5 అవుతుంది. చూడండి ఈ వాల్యూకి ఇక్కడ దీనికి మైనస్ ఉంది కదా, సో దీనిలో నుండి సబ్ట్రాక్ట్ చేసేద్దాము. 126.5 నుంచి 55.5 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 71 వస్తుంది, 71.0. అండ్ ఇంకా ఇక్కడ -7 కూడా ఉంది కదా, సో దీని నుండి 7ని కూడా సబ్ట్రాక్ట్ చేస్తే 71 నుండి 67 సబ్ట్రాక్ట్ చేస్తే 64 వస్తుంది. ఈ 0.0 ఉంది, పెట్టవచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు. సో అయితే ఆప్షన్స్ ఒకసారి చూస్తే మనకి 64.0 అని చూడండి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇది జస్ట్ బోర్డ్ మాస్ రూల్ యూజ్ చేసాము అంతే. నౌ సీ ద నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఇన్ 2/3 రైట్ యాంగిల్స్. 2/3 రైట్ యాంగిల్స్ అన్నారు. సో 2 రైట్ యాంగిల్స్ అంటేనేమో 180 డిగ్రీస్, రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కదా, సో 2 రైట్ యాంగిల్స్ అంటే 180 డిగ్రీస్. మరి 2/3 రైట్ యాంగిల్స్ అంటే 2/3 into 90. సో ఇది క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి, 3 1s 3 3s are 9 కాబట్టి 30 డిగ్రీస్, 2 into 30 అంటే 60 డిగ్రీస్ అయిపోతుంది. సో 180 అండ్ ఇక్కడ ఒక 60 డిగ్రీస్ ఉంది, దీని కనుక ఎడిషన్ చేస్తే మనకి 14 24 240 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్, a frog jumps 3 steps and a rabbit jumps 7 steps at a time starting from a place O. At which of the following steps they both will jumping together? సో ఫ్రాగ్ అనేప్పటికీ 3 steps జంప్ చేస్తుంది, ర్యాబిట్ వచ్చేప్పటికి 7 steps జంప్ చేస్తుంది. అవి రెండు ఎక్కడ కలుస్తాయంటే వీటి ఎల్సిఎం ఏదైతే ఉందో ఈ రెండింటికి కూడా కామన్ మల్టిపుల్స్. ఇది ఎక్కడ జంప్ చేస్తుంది, 3 steps అంటే 3rd స్టెప్, నెక్స్ట్ 6th స్టెప్, నెక్స్ట్ 9th స్టెప్, నెక్స్ట్ 12th స్టెప్స్, అంటే 3 మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫ్రాగ్ ఉంటుంది. నెక్స్ట్ ర్యాబిట్ వచ్చేప్పటికి 7 steps ఒకేసారి జంప్ చేస్తుంది, అంటే ఫస్ట్ 7th స్టెప్ మీదకి, అక్కడ నుంచి 14th స్టెప్, మళ్ళీ అక్కడ నుండి 21st స్టెప్, అంటే 7 మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి జంప్ చేస్తుంది. సో ఇవి రెండు కూడా ఎక్కడ మీట్ అవుతాయి, వీటి రెండింటి కామన్ మల్టిపుల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ స్టెప్ మీద అవి రెండు కూడా మీట్ అవుతాయి. అయితే స్టార్టింగ్ ఎక్కడ మీట్ అవుతాయి ఏంటి అనలా, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ మీట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు. అంటే మనకిచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్ అయితే 3కి మల్టిపుల్ అవ్వాలి అండ్ 7కి కూడా మల్టిపుల్ అవుతుందో ఆ స్టెప్ దగ్గర మాత్రమే అవి రెండు మీట్ అవుతాయి. సో మల్టిపుల్ అవ్వాలి అంటే 3తోనూ డివిజిబుల్ అవుతుంది, 7కి మల్టిపుల్ అంటే 7తోనూ డివిజిబుల్ అవుతుంది. సో మనకిచ్చిన ఆప్షన్స్లో 3తో అండ్ 7తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్ ఏదైతే ఉందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఒకసారి ఆప్షన్స్ చెక్ చేద్దాము. ఫస్ట్ వన్ చూడండి, 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 3తో డివిజిబుల్ అవ్వాలి. సో మనం ఫస్ట్ ఆప్షన్లో కనుక చెక్ చేస్తే 7 + 3 10 + 1 11 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 7 + 3 10 + 8 18, ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. 18 అనేది 3 6 are 18. మరి 7తో డివిజిబుల్ అవుతుందేమో చూద్దాము. 7 5s 35, సో 2 ఉంటుంది, ఇంకా 28, 7 4s are 28. సో ఇది రెండింటితోనూ డివిజిబుల్ అవుతుంది చూడండి. 378 అనేది సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చేప్పటికి 18 వస్తుంది. 18 అంటే 3 6 are 18 కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది 3తో. అలానే 7తో చూడండి, 7 5s are 35, ఇంకా 2 ఉంటుంది, ఇది 28 అవుతుంది. 7 4s are 28. సో ఇది 7తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే 378 అనేది 3కి 7కి రెండింటికి కూడా కామన్ మల్టిపుల్ కాబట్టి ఈ నెంబర్ దగ్గర ఇవి రెండు కూడా మీట్ అవుతాయి. ఓకేనా. లేదు మాకు ఇంకా డౌట్ ఉంది అంటే ఒకసారి మీరు రిమైనింగ్ ఆప్షన్స్ను కూడా చెక్ చేయండి. 5 + 4 9 + 3 12, ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. అండ్ 7తో అయితే 7 5s are 35, 4 అలానే ఉంటుంది, డివిజిబుల్ అవ్వదు. సో ఇది 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్ కాదు. ఇది తీసుకుంటే ఇది 7³ 7తో డివిజిబుల్ అవుతుంది, బట్ ఇది 3తో డివిజిబుల్ అవ్వదు అనమాట. సో రెండు ఎక్కడ మీట్ అవుతాయి అంటే ఆ రెండింటికి కామన్ మల్టిపుల్ ఏదైతే ఉందో ఆ స్టెప్ దగ్గర మీట్ అవుతాయి. సో మనకిచ్చిన ఆప్షన్స్లో 378th స్టెప్ దగ్గర మళ్ళీ ఇవి రెండు కూడా మీట్ అవుతాయి. నౌ సీ ద నెక్స్ట్ వన్, హౌ మెనీ ప్యాకెట్స్ ఆఫ్ 1/12 kg సాల్ట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ 7 1/2 kg ఆఫ్ సాల్ట్. సో టోటల్గా మనకుంది 7 1/2. సో 7 1/2ని కనుక మనము మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ని 7 2s are 14 + 1 15/2 అవుతుంది. సో టోటల్గా మనకు ఉంది 15/2 kgs. దీని నుంచి 1/12 అనే ప్యాకెట్స్ని ప్రిపేర్ చేయాలి, అవునా.
సో అంటే 15/2 kgsని డివైడ్ చేస్తున్నాం. దేంతో డివైడ్ చేస్తున్నాము? 1/12 తోటి డివైడ్ చేయాలి ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే. సో మన ఫ్రాక్షన్స్ డివిజన్లో నేర్చుకున్నాం కదా, డివిజన్ చేయడము అంటే దాని రెసిప్రోకల్తో మల్టిప్లై చేయడం అని. 1/12కి రెసిప్రోకల్ 12 అవుతుంది. ఓకేనా? 2 1s are 2 6s are 12. సో ఎన్ని వస్తాయి? 15 into 6, 15 6s are 90. సో 90 ప్యాకెట్స్ అనేవి పాసిబుల్ అవుతుందన్నమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాస్ట్ లీస్ట్ అంటే తక్కువ కాస్ట్ ఏది అన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 750 ప్యాకెట్స్ ఆఫ్ 7.5 ఈచ్. సో మొత్తం 750 ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేప్పటికేనేమో 7.50 అన్నారు. అంటే ఈచ్ అన్నారు అంటే ఈచ్ ప్యాకెట్ అని. మనకి ఇక్కడ ఒక ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయి ఇవ్వలేదు కదా, సో ఈచ్ ప్యాకెట్ అని. సో దీన్ని కనుక మనం మల్టిప్లై చేస్తే మనకి 5625 వస్తుంది. ఓకేనా? సో సెకండ్ ఆప్షన్ చూడండి ఒకసారి, 7.5 డజన్ ఐటమ్స్. సో 7.5 డజన్ ఐటమ్స్ అన్నారు. సో డజన్ అంటేనేమో 12 ఇంటూ ఈచ్ ఐటమ్ అన్నారు. ఈచ్ డజన్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా 12 తీసుకోవాలి. ఈచ్ ఐటమ్ వచ్చేప్పటికేనేమో 750 అన్నారు. సో మనం ఈ 3 నెంబర్స్ని కనుక మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చేప్పటికే 67,500 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, 75 డజన్ అన్నారు. డజన్ అంటే 12 అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈచ్ ఐటమ్ అన్నారు. ఈచ్ ఐటమ్ కాకుండా ఈచ్ డజన్ అన్నారు అనుకుంటే మనం ఈ 12 అనేది కన్సిడర్ చేయము. ఓకేనా? సో ఈచ్ ఐటమ్ వచ్చేప్పటికేనేమో 7.50 అన్నారు. సో ఈ 3 నెంబర్స్ని కనుక మనం మల్టిప్లై చేస్తే మనకి 6750 వస్తుంది. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ చూడండి, 75 ప్యాకెట్స్ ఆఫ్ 750 ఈచ్. సో ఈచ్ అన్నారు అంటే అక్కడ ప్యాకెట్లు ఎన్నో ఇవ్వలేదు కాబట్టి ఒక్కొక్క ప్యాకెట్ 750 రూపీస్. సో ఇవి కనుక మనం మల్టిప్లై చేస్తే మనకి 56,250 వస్తుంది కాస్ట్. సో ఇందులో మనకు కావాల్సిన ఏంటి? లీస్ట్ అంటే తక్కువ కాస్ట్ అని. ఎక్కడ తక్కువగా ఉంది అన్నిటికన్నా? 5000 అనేది తక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో జస్ట్ మల్టిప్లికేషనే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో చూసారు కదా, ఇవి మీరు నిన్న రాసిన ఎగ్జామ్లో వచ్చిన బిట్స్కి ఆన్సర్స్. సో హోప్ మీరు అందరూ బాగానే రాసుంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే అంత డిఫికల్ట్గా అయితే లేదు. అయితే 1 or 2 బిట్స్ మాత్రం కొంచెం ట్రికీగా ఉన్నాయి, మేబీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. So all the best for your result. Thanks for watching. Don't forget to subscribe Anushri Tutorials. Thank you.